రాజమ్మ ఛానల్. ఈ రోజు మనం వామన అవతారం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు వామన అవతారం గురించి మనం తెలుసుకుందాం. వామనుడు లేదా త్రివిక్రముడు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో 5వ అవతారం. వామనుడు అదితికి పుత్రునిగా జన్మించి బలిచక్రవర్తి దగ్గర నుండి 3 అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా 2 అడుగులతో మిగిలిన 1 అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజును చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వామనుడు అనగానే తెలుగు వారికి ఇంతే ఇంతే వటుండంతే అన్న పోతన భాగవత పద్యము తెలుగునాట సుపరిచితం. దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడిపోయిన బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల దయవలన బ్రతికి గురుపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనస్సు, అక్షయ తునీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బల గర్వితుడై ఇంద్రుని మదమణించేందుకు రాక్షసులందరినీ ఒక చోట చేర్చి యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. ఆ దుర్భర దానవ శంఖ విర్భూత ధ్వనులు నిండి విబుధేంద్ర వధుగర్భములు పగిలి లోపలి శిశువులు ఆవురని ఆక్రోశించుచుండా దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు. ఈ వామన అవతార గాథను విన్నవారు, చదివినవారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి. అయితే వామన జననం గురించి మనం తెలుసుకుందాం. దేవతల దుస్థితిని చూసి సురమాత అదితి తన భర్త అయిన కశ్యప బ్రహ్మను వేడుకున్నదట. అంతటా కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె పాల్గొన మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరి సమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా భగవదంశతో శ్రావణ ద్వాదశి అనగా శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణ ద్వాదశి అంటారు. ఆనాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో రవి మధ్యాహ్నమున చరించినప్పుడు గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు. వామనుడు పుట్టినప్పుడు శంఖ చక్ర గద కమల కలిత చతుర్భుజునిగా విసంగ వర్ణ వస్త్రాలతో మకర కుండల మండిత గండ బాగుడై శ్రీ విరాజిత లోలంబ కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు. రూపాంతరంబున తన దివ్య రూపాన్ని ఉపసంహరించుకొని కపటవటుని వలె ఉపనయ వయస్కుండై వామన బాలకుడయ్యాడు. శివుడా హరుడా వీళ్ళిద్దరిలో ఎవరో తెలుసుకుందాం మనం. అతనిని చూచి జనులు గుజగుజులు పోవుచు గజిబిజి పడుచు కలకలములై ఎవరి పొట్టి బాలుడు శివుడా హరియ బ్రహ్మయ సూర్యుడా అగ్నియ ఈ బ్రహ్మచారి ఎవరు అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచు కొందరితో జటలు చెప్పుచు గోష్ఠిలో పాల్గొనుచు తర్కించుచు ముచ్చటలాడుచు నవ్వుచు అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచు వెడవేడ నడకలు నడుచుచు బుడిబుడి నడువులు నడుచుచు జిడిముడి తడబడగా వడుగు రాజును సమీపించి స్వస్తి జాగ్రత్తయు భావన శాసనకర్తకు హసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదారపద వ్యవహార్తకు మునీంద్రస్తుత మంగళాత్వ విధాన విహార్తకు దానవలోక భర్తకు స్వస్తి అని దీవించెను. 3 అడుగుల నేల గురించి మనం తెలుసుకుందాం. బలి అతనికి సముచితారమిచ్చి గౌరవించి వడగగా ఎవరి వాడవు నీకేమి కావాలి అని కోరుకోమన్నాడు. ఒంటివాడను నేను, నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము, అయినను అడుగమంటివి కనుక అడిగి తినే తాత పెంపు సొంపు తలపవలెను గదా, కావున నాకు 3 అడుగుల నేలను ఇవ్వు అని చాలు అని
చాలు అని మాయవడుగు పలికెను. ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలిచక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ఇచ్చెదనని పలికితిని, ఆడిన మాట తప్పనన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నీవిచ్చినచో అఖిలంబు పోవును, అంతేకాక అది పాపము కాదు అని శుక్రాచార్యుడు వివరించాను. దానికి బలి చక్రవర్తి, కారే రాజులు రాజ్యముల్ కలగవే, గర్వోన్నతితిం బొందరె వారేరి, సిరి మూటగట్టుకొని పోవం జాలిరే, భూమిపై పేరైనం గలదే, శిబిలాంటి దాతల పేరు ఈనాటికి స్థిరములైనవి కదా భార్గవ అని పలుకుతూ తన మాటను తోసిపుచ్చిన రాజును పదభ్రష్టునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు. అయినను బలిచక్రవర్తి హరి చరణములు కడిగి త్రిపాద ధరణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మ కీటిక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశ రంధ్రమును బుడవగా కన్ను పోగొట్టుకుని శుక్రాచార్యుడు ఏకనేత్రుడు అయ్యాడు. పుట్టి నేర్చుకునేనో పుట్టక నేర్చెనో, ఈ పొట్టి వడుగునకి చిట్టి బుద్ధులు ఎట్లబ్బెనో, ఇతని పొట్ట నిండా అన్ని భూములే అని నవ్వుతూ 3 అడుగుల నేలను బలి వడుగకు దానమిచ్చెను. ఒక పాదములో భూమిని కప్పి దేవలోకమును, 2వ పాదమున నిరోధించి జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవ లోకించి నా 3వ పాదమునకు స్థలము చూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి ప్రహ్లాదునితో సుతలోకమున పంపి తానే ఆ లోకమునకు ద్వార పాలకుడయ్యాడు. బలినడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రునికిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి. దేవాలయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే వామనుడు దేవాలయాలు చాలా ఉన్నాయి. వామన కంచిలో అద్భుతమైన వామన అవతార గుడి ఉంది. మిత్రునందపురము వామనమూర్తి దేవాలయం, చెరుపు త్రిశూర్ కేరళ, త్రికక్కర ఆలయం కొచ్చిన్ కేరళ, కాంచీపురం సమీపంలోని కామాక్షి ఆలయం, ఖజురహో మధ్యప్రదేశ్, వామనుడులో ఉలగలంద పెరుమాళ్ దేవాలయం, తిరుకోయులూర్ విల్లుపురం జిల్లా, తమిళనాడు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు మా వీడియోస్ను కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.